గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాలలో మీనరాశి వారి ఫలితాలు అనేవి ఎలా ఉండబోతున్నాయో క్లియర్గా వివరిస్తాను. ఒక్కొక్క మాసంలో ఏ తేదీలు అనుకూలం, ఏ తేదీలు ప్రతికూలం, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో కూడా క్లియర్గా చెప్తానండి. ఈ ఫలితాలన్నీ కూడా పూర్వభాద్ర నక్షత్రంలోని 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు, రేవతి నక్షత్రంలో జన్మించిన వారికి కూడా వర్తిస్తాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఇక 2024 సంవత్సరం ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుందంటే, మీనరాశి వారికి ఈ మాసంలో మెయిన్గా అనారోగ్య సమస్యలు అనేవి కాస్త బాధిస్తాయండి. ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆగస్టు మాసం పెద్దగా అనుకూలం కాదు అనే చెప్పాలి. వారికి మాత్రం ఇది మంచి మాసం కాదండి. వ్యాపారాలు చేసేవారికి సామాన్యంగా ఉంటుంది, పెద్దగా ప్రాఫిట్స్ అయితే ఉండకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఆదాయం బాగుంటుందండి. మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అనేవి ఆగస్టు మాసంలో బాగానే లభిస్తాయి. రుణభారం అనేది కాస్త తగ్గే అవకాశాలు ఉన్నాయి, కానీ ఆదాయం అయితే పెద్దగా ఉండదండి. కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే ఉండబోతున్నాయి. ఆగస్టు మాసంలో కుటుంబ వ్యక్తుల యొక్క అభివృద్ధి కోసం ఎక్కువగా కృషి చేస్తారు. భాతృవర్గానికి సంబంధించిన వారు మీకు సలహాలను ఇచ్చి మీ ఉన్నతికి కారణమవుతారు. మీరు మొదలుపెట్టిన పనుల్లో ఆగస్టు మాసంలో కొన్ని విఘ్నాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మొదలుపెట్టిన పనులు అనేవి సకాలంలో పూర్తవక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయండి. గత కాలంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తారు. సరిదిద్దుకోవటానికి కొన్ని అవకాశాలు కూడా లభిస్తాయండి. నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగ ప్రయత్నాల విషయంలో ఆగస్టు మాసం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అలాగే మీనరాశిలో జన్మించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఆగస్టు మాసం అనుకూలం అని చెప్పవచ్చండి. వారికి 11, 15 తేదీలు బాగా అనుకూలంగా ఉంటాయి. వివాహం అవుతుంది అని నేను చెప్పట్లేదు, కానీ వివాహ ప్రయత్నాలు అనేవి కాస్త అనుకూలంగా ఉంటాయి. అలాగే సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఆగస్టు మాసం అనేది అంతంత మాత్రంగా ఉంటుందండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2024 సంవత్సరం ఆగస్టు మాసం అనేది మీనరాశిలో జన్మించి వృత్తి వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా సరే వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. యావరేజ్ కాలంగా చెప్పవచ్చు, పూర్తిగా అయితే అనుకూలించట్లేదండి. అలాగే స్టాక్ మార్కెట్లలో కానీ, షేర్ మార్కెట్లలో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నట్లయితే ఆగస్టు మాసంలో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు విషయంలో రిస్క్ తీసుకోకపోవటమే మంచిదండి. ఎందువలన అంటే ధన నష్ట సూచనలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆగస్టు మాసంలో రుణాలు ఇవ్వండే తప్ప రుణాలు తీసుకోవటం కానీ, దేని మీదైనా పెట్టుబడి పెట్టడం కానీ, ఆలోచించకుండా బెట్టింగుల్లో కానీ ఇతర వంటి వాటిల్లో పెట్టుబడి పెట్టి తిరిగి రాని పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2024 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, ఈ మాసం ధనాదాయం అనేది సామాన్యంగా ఉంటుందండి. శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి కొద్దిగా చికాకుని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు అనేవి బాగుంటాయండి. కొద్దిగా శ్రమ పెరిగినప్పటికీ కూడా ఉద్యోగంలో అయినా వ్యాపారంలోనైనా సరే నష్టపోయే సూచనలు అయితే కనిపించట్లేదు. ఈ విషయం ఆనందించవలసిందేనండి. మీ నిత్య జీవితంలో మాత్రం శ్రమ కాస్త అధికంగా ఉంటుంది, పని భారం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గృహిణీలకండి పని భారం కాస్త ఎక్కువ అనిపించినా గృహ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రమోషన్లు ఆశించే వారికి మాత్రం నిరాశే ఎదురవుతుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వంటి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ మాసంలోని 6వ తారీఖు, 10, 13, 14, 20, 27 ఈ తేదీలైతే మీనరాశి వారికి అనుకూలమైనవి కావండి. ముఖ్యంగా ఈ తేదీలలో ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మగవారు బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలండి. ఈ మాసంలో గృహ నిర్మాణాది సంబంధించిన పనులు మాత్రం ప్రారంభమవుతాయి. ఒకవేళ మీరు ఇంటి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభిద్దాం అనుకుంటున్నా, లేదా కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఇల్లు మారదాం అనుకుంటున్నా, అటువంటి పనులు మొదలు పెట్టవచ్చండి.
ప్రయత్నాలను మొదలు పెట్టవచ్చు. నూతన రుణాలు లభిస్తాయి. కోరుకున్న ధనం సర్దుబాటు అయ్యి ఆశించిన విధంగా మీ బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. సెప్టెంబర్ మాసంలో ధనాదాయం అయితే మీనరాశి వారికి సామాన్యంగా ఉంటుందండి. మీరు ఆశించిన మేరకైతే వస్తుంది. సంతాన ప్రయత్నాలు అయితే అనుకూలంగా ఉండవు. ఎవరైతే మీనరాశిలో జన్మించి సంతాన ప్రయత్నాలు చేస్తున్నారో, అంటే వివాహమై సంతానం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి సెప్టెంబర్ మాసం అనేది పెద్దగా అనుకూలంగా ఉండదు. విదేశీ ప్రయత్నాలు అయితే లాభిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. విద్యార్థులకి కూడా సెప్టెంబర్ మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మీ శ్రమకు, మీరు కష్టపడి చదివిన దానికి ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలో గుర్తింపు అనేది లభిస్తుందండి. కాబట్టి విద్యార్థులు పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ధనలాభం అయితే సూచిస్తుంది. ఈ సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి పుట్టింటి నుండి కానీ లేదా మెట్టినింటి నుండి, స్త్రీలైనా పురుషులైనా మీ తల్లిదండ్రుల నుండి కానీ లేదా మీ అత్తమామల నుండి ధనలాభం అయితే సూచిస్తుంది. ఇక 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, అక్టోబర్ మాసంలో ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయండి. ఈ మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నాడండి. 12వ స్థానంలో ఉన్నాడు. ఊహించని రీతిలో ధన నష్టం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. నూతన పెట్టుబడులు ఈ మాసంలో అస్సలు మంచివి కావండి. కొత్తగా దేనిపైన పెట్టుబడి పెట్టాలి అన్నా సరే అక్టోబర్ మాసంలో మాత్రం పెట్టవద్దు. నష్టపోయే సూచనలు ఉన్నాయి. ద్వితీయ వారం నుండి కాస్త అనుకూలమైనటువంటి కాలమే సూచిస్తుంది. అక్టోబర్ మొదటి వారం అంటే ప్రథమ వారంలో మాత్రం పెట్టుబడులు పెట్టవద్దు. ఆర్థికంగా కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే డబ్బు అవసరం అవుతుంది, కానీ కరెక్ట్ టైంకి చేతిలో డబ్బు ఉండదు. రెండవ వారం నుండి ముఖ్యంగా సంతాన ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి. మీ పని గురించే మాట్లాడండే తప్ప మీ సహ ఉద్యోగుల్లో ఒకరి గురించి ఇంకొకరికి చెప్పటం కానీ అలాంటివి మానుకోండి. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ మాసంలో నూతన రుణాలు తీసుకోవటానికి లేదా ఇతరుల రుణాలు తీసుకున్నట్లయితే మీరు షూరిటీ సంతకాలు పెట్టడానికి కానీ హామీగా ఉండటానికి మాత్రం అస్సలు మంచిది కాదు. మెయిన్గా మొదటి 2 వారాలండి. ఆర్థిక పరంగా అయితే మొదటి వారం మీకు అనుకూలంగా లేదు. షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అక్టోబర్ మాసంలో 2 వారాల్లో కూడా మధ్యవర్తిగా ఉండటం అస్సలు మంచిది కాదండి. దారికి పోయిన దరిద్రాన్ని నెత్తిన పెట్టుకున్నట్లు అవుతుంది. ఈ మాసంలో శని భగవానుడికి శాంతి జపాలు జరిపించటం మంచిది. ఎందుకంటే శని వల్లే మీనరాశి వారికి కొన్ని ప్రతికూల ఫలితాలు అనేవి సూచిస్తున్నాయి. మీ జాతక రుద్రాక్షను కూడా తప్పక ధరించండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి చిన్న చిన్న ఇబ్బందులు కానీ కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. కానీ అవకాశాలకు కొదవే లేదండి. విద్యార్థులకు అనుకూల కాలమే. ఎంత పిండెకు అంత రొట్టె అన్నట్లుగా ఉంటుంది ఈ కాలంలో. అంటే మీరు ఎంత కష్టపడతారో, మీరు కష్టపడిన ప్రతి దానికి కూడా గుర్తింపు అనేది లభిస్తుంది. అయితే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆపర్చునిటీస్ అనేవి బాగుంటాయండి. కాకపోతే మీరే మీలో ఉన్న భయాన్ని తగ్గించుకోవాలి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకోవటానికి ప్రయత్నించండి. నాకంటే తక్కువ తెలివితేటలు ఉన్న వారికే ఉద్యోగం వస్తే నాకెందుకు రాదు అన్న ధైర్యంతో ఉండండి. ఇవి 2024 సంవత్సరం ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మాస ఫలితాలు. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో మీనరాశిలో జన్మించిన వారికి ఎవరితో వివాహం అయితే వీరి వైవాహిక జీవితం అనేది బాగుంటుంది, 12 రాశుల్లో జన్మించిన వీరికి వివాహం అయినట్లయితే ఎవరితో వీరి మనస్తత్వం కలుస్తుందో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేశానండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.